అంట. నిజమేనా? ఇంతకీ ఆరోగ్య నిపుణులు ఏం సూచిస్తున్నారు? అలాగే ఇలా బాయిల్డ్ వెజిటేబుల్స్ అంటే ఉడికించుకొని తింటే మన శరీరానికి మన ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మేలు చెందుతుందని చాలా మంది నమ్ముతారు. ఇలా ఉడికించుకొని తినడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు డబుల్ అవుతాయి. అందుకే ఈ కూరగాయల్ని ఉడికించుకొని తింటే ఆరోగ్యానికి మేలు చెందుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మంది తమ ఆరోగ్యంపై ఈ రోజులలో శ్రద్ధ వహిస్తున్నారు. వెయిట్ ని తగ్గించుకునేందుకు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకునేందుకు యోగా, వర్కౌట్స్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉంటారు. మరి దీంతో పాటు మంచి ఆహారం కూడా మన శరీరానికి అందించడం అంతే ముఖ్యం. అందుకే ఈ రోజులలో చాలా మంది ఉడికించుకొని తినే ఆహారాన్ని ఎక్కువగా తినడానికి మక్కువ చూపిస్తున్నారు. గుడ్లు తినడం, ఆకుకూరలు తినడం వంటివి చేస్తున్నారు. మరి దీంతో పాటు ఇంకే ఆహార పదార్థాలు తింటే మన శరీరానికి మేలు చెందుతుందో చూసేద్దాం. క్యారెట్ లో పొటాషియం, మ్యాంగనీస్, ఫైబర్, విటమిన్ ఏ, ఈ, సి, కే పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ రోజు తింటే కొలెస్ట్రాల్, హై బీపీ, గుండె సమస్యలతో సమర్థవంతంగా పోరాడడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా క్యారెట్లు తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఉడకబెట్టిన క్యారెట్లో పచ్చి క్యారెట్ కంటే ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా కెరోటిన్ ను శరీరంలో విటమిన్ ఏగా మారుస్తుంది. ఈ కొవ్వులో కరిగే విటమిన్ ఎముకలు బలంగా ఉండడానికి, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. క్యారెట్లను తొక్క తీసి ఉడికిస్తే దానిలోని యాంటీ ఆక్సిడెంట్ శక్తి రెట్టింపు అవుతుంది. మీరు క్యారెట్లను ముక్కలుగా చేసే ముందు వాటిని ఉడకబెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉడికించుకొని తినడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొవ్వును